దుర్గి మండలం ఓబులేశునిపల్లిలోని ఎస్సీ కాలనీలో నిర్మించనున్న మోడల్ మ్యాజిక్ డ్రైవ్ స్థలాన్ని ఎన్ఆర్జీఎస్ ఏపీడీ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వర్షం నీటిని, మురికి నీటిని శుద్ధి చేయడానికి మోడల్గా మ్యాజిక్ డ్రైవ్ను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని కోరారు. దీని వలన పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటడం, వాటిని పెంచడం, చెరువులు తవ్వటం వంటి పనులకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మల్లికార్జునరావు, స్టాఫ్ పాల్గొన్నారు. ఈరోజు దుర్గి మండలంలో డివిజన్ మొత్తానికి పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి ఓబులేశునిపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ 350 మీటర్ల డ్రైన్ని గుర్తించింది. మేనేజ్మెంట్ నిర్మించడం కోసం 2 లక్షల అంచనాలు. సాధారణమైనటువంటి డ్రైన్ వల్ల భూమిలో నీటించడం సాధ్యం కాదనేటువంటి ఉద్దేశంతో, తర్వాత కాస్ట్ మామూలుగా ఎక్స్పెండిచర్ తగ్గించేటటువంటి ఉద్దేశంతో, గ్రామం మొత్తం కవర్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్టుగా ఓబులేశునిపల్లి గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రతి డ్రైన్లో పెద్ద మీటర్లు, 2వ రకం మీటర్లు, 3వ రకం మీటర్లు, 40 mm, 20 mm అట్లా మన సోప్పిట్స్ ఏవైతే ఫిలప్ చేస్తామో అవన్నీ కూడా ఫిలప్ చేసుకుంటూ వస్తాము. వచ్చినటువంటి డ్రైనేజ్ ఫిల్టర్ అయ్యి భూమిలోకి ఇంకిపోతామండి. కాకుండా ఇంకా ఎక్సెస్ వాటర్ వస్తే కనుక ప్రతి 50 మీటర్లకు ఒక సోప్పిట్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇది కూడా కాకుండా మనం ముఖ్యంగా ఓబులేశునిపల్లిలో కమ్యూనిటీ సోప్పిట్ కూడా, అంటే ఎక్కడైనా సరే వెళ్ళడానికి అవకాశం లేకుండా మెయిన్ డ్రైన్లో కలవకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటే కనుక కమ్యూనిటీ సోప్పిట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం ఉండే విధంగా, మరీ ముఖ్యంగా భూగర్భ జలాలను పెంపొందించే విధంగా ఈ డ్రైన్స్ అనేటువంటిది జరుగుతూ ఉంది. దీంట్లో సాధకాలను గమనించేసి తర్వాత మండలానికి ఒక గ్రామం తీసుకుంటాము. తర్వాత అన్ని గ్రామాల్లో కూడా ఇది ప్లాన్ చేయాలనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే హార్టికల్చర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా మన మండలంలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు 100 ఎకరాల వరకు గుర్తించారు. ఈ దశలో ఉన్నాయి. దాని ఫిట్టింగ్, ప్లాంటింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. మెటీరియల్ కాస్ట్ వాళ్ళు కొనుక్కోవచ్చు, మన గవర్నమెంట్ సప్లైగా తీసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి అమౌంట్ పడుతుంది. దాదాపుగా పూర్తి ఉచితంగా మనకు ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రైతు చేసుకోవాల్సిందల్లా శారీరక శ్రమ చేసుకొని అక్కడ తోటను కాపలాగా తీసుకుంటూ ఉంటే స్థిరమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో హార్టికల్చర్ డెవలప్ చేస్తాను. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం 33% రాబోయే 5 సంవత్సరాల్లో గ్రీన్ కవరేజ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ మొక్కలను పెంచడాలనేటువంటిది ఉధృతం చేస్తూ ఉన్నారు ఫారెస్ట్ వాళ్ళు, సోషల్ ఫారెస్ట్. దాంతోపాటు మన ఎన్ఆర్జీఎస్ తరఫున హార్టికల్చర్, మామూలు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, కెనాల్ ప్లాంటేషన్, ఇవన్నీ కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ చేసి 33% భూభాగంలో గ్రీన్ కవరేజ్ ఉండేట్టుగా రాబోయే 5 సంవత్సరాలు ప్లాన్ చేసుకొని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన మార్చిలో వచ్చినప్పుడు కూడా ఇదే కార్యక్రమాన్ని ఒక థీమ్గా తీసుకున్నారు. ప్రతి శనివారం జరిగేటువంటి శాసన ప్రోగ్రాంలో కూడా గ్రీన్ ఏపీ అనేటువంటిది, గ్రీన్ థీమ్ అనేటువంటిది తీసుకున్నారు. రాబోయే రోజుల్లో దాని ప్రాధాన్యత గుర్తించి మిగతా వాళ్ళందరూ ప్రజలందరూ కూడా సహకరిస్తే మన గ్రీన్ ఏపీ దాని ద్వారా పర్యావరణ సమస్య పరిష్కరించబడడం అనేటువంటిది కూడా జరుగుతుందని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.